పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున గుర్తింపు గౌరవం కొరకు ఎక్కువ పాటుపడతారు. మీ ఐడెంటిటీని మీరు చూపించుకోగలుగుతారు. అలాగే ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని వైపుల నుంచి కూడా వ్యక్తులు మీకు సహకరించి ఆశించిన ఫలితాలు మీరు పొందే విధంగా వారి యొక్క సహాయాన్ని మీకు అందించడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహకారం, స్త్రీల సహకారం మొదలైనవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజున నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం దృష్టిని సారిస్తారు. పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం అనేది, దాంతోపాటుగా న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, మీ యొక్క ఆరోగ్యం మీద వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చక్కగా మీకు అనుకూలిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎదురు చూసిన ప్రదేశాల నుంచే కాకుండా ఊహించని వ్యక్తుల నుంచి కూడా బహుమానాలు అందుకోవడం, విదేశీ సంబంధమైన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీకు ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు, అంటే అది సంతానం కావచ్చు, మీకు ప్రియమైన వ్యక్తులు కావచ్చు, వారి యొక్క విషయాలలో మీరు ఆర్థిక సంబంధంగా మీరు ఎక్కువ వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అలాగే క్రియేటివిటీ పెంచుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, అది కుటుంబంలోని సభ్యులు ముఖ్యంగా సంతానం ముఖ్యమైన వారందరి కోసం కూడా ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి, వారికి నూతన అవకాశాలు, విదేశీ అవకాశాలు, వృత్తిపరమైన విషయాల్లో విద్యాపరమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ముఖ్యుల్ని సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు మీకు సహకరించి అభివృద్ధి కొరకు సంతానం విషయంలో మీరు చేసే ప్రయత్నాల్లో వారి సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున గృహ వాతావరణం చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి గృహ సంబంధమైన విషయాలలో ఖరీదైన వస్తువులు కొంటూ బయట, అంటే ఒక చక్కటి ఇంటి యొక్క అలంకరణ కొరకు ఖరీదైన వస్తువులు కొనడం, లేకపోతే కొత్త వాహనాల కొరకు ఎక్కువ దృష్టి సారించడం, అలాగే దాంతోపాటుగా మీకు ఇష్టమైన వ్యక్తుల్ని సంప్రదిస్తూ వారి యొక్క ఆలోచనలు, అంటే ఎవరన్నా మార్కెటింగ్ రంగంలో ముఖ్యంగా ఈ యొక్క బ్యూటీ క్లినికల్ సైడ్ కానీ బొటిక్ సెంటర్లు కానీ నడిపే వ్యక్తులు ఎవరన్నా మీ స్నేహితులు ఉంటే వారిని ఈ రోజున సంప్రదించడం, వారితో కలిసి ఈ రోజున గడపడం మొదలైన వాటికి అన్నిటికీ కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా మీ తోబుట్టువులు, అంటే దాంట్లో కూడా స్త్రీలు సోదరి వర్గంతో ఈ రోజున మంచిగా చర్చలు సాగిస్తారు. వారి సహకారంతో మీరు కొత్త విషయాలు చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి ఏదన్నా వ్యాపార విషయాన్ని మీరు చర్చించో, లేకపోతే అది మిత్రులు అయినా సరే వారితో కలిపి ఏదైనా నూతన ప్రయత్నాలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఖర్చు అనేది అధిక శాతంలో ఉంటుందని, ఈ రోజున దానికి సంబంధించిన ఖర్చులు అన్నీ, ఆ వ్యాపారం, ఆ వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి గురించి వీరితో కలిపి కీలక నిర్ణయాలు చేయడం, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏర్పరచుకోవడం, స్త్రీలకు సంబంధించిన వ్యాపారం ఏదైనా మొదలు పెట్టడం, అంటే ఏదైనా బొటిక్ కానీ ఏదైనా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో గార్మెంట్స్ వీటి కోసం కొంత దృష్టి అనేది అధికంగా సారిస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు మీరు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొంత వాదోపవాదాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, విందు వినోదాలు, కుటుంబ సమయంలోకి బంధువర్గం రాక వారితో మీరు చర్చించడాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమావేశాలు లాంటివి ఏర్పరచుకోవడం, కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, వారి అభివృద్ధి ఉన్నతి కొరకు మీరు ఎక్కువ చర్చించడం, మీ మాట నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. తులారాశి.
తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ఈ తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు శ్రద్ధ, నమ్మకం, అలాగే వ్యాపారంలో విజయ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు, కొత్త వ్యక్తుల్ని కలవడం, అలాగే మీ మాట నెగ్గడం, మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే వ్యాపార ప్రదేశాల్లో కావచ్చు, మీ యొక్క మాట విధానం నెగ్గడం అనేది. కానీ కొన్ని సందర్భాల్లో మీ మాట నెగ్గినా కూడా ఇదే రకమైన వ్యాపారం ఇంకెక్కడన్నా బయట చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే, ఇదే రకమైన ఇండస్ట్రీస్ ఇలాంటి పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారితో విభేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ఎందుకంటే స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే ప్రధానంగా మీకు నచ్చని విషయాలు లాంటివి వినడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే కొంత మనస్తాపం కలిగించే విషయాలు, లేకపోతే అలాంటి ప్రదేశాలు సందర్శించే అవకాశాలు లాంటివి, ఇష్టం లేని వార్తలు మీకు అందడం, దానివల్ల కొంచెం స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం, ఒత్తిడికి గురవ్వడం వల్ల కొంత మనసు స్థిమితం లేకుండా ఉండడం, సమయానికి ఆహారం, నిద్ర మొదలైనవి లేక ఎక్కువ శ్రమతో మీరు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అదొకటి ఆస్కారం. ఒకటి రెండోది ఏంటంటే, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఒకటి మీకు లభించినప్పటికీ కూడా స్థాన చలనాలకి, నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి వర్తమానాలు లాంటివి రావడమనో, లేకపోతే ఆల్రెడీ మీ మిత్రులు ఎవరన్నా స్థానచలనం అయి వెళ్తున్నారన్న వార్తలు మొదలైన వాటితో కొంత కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితులు లాంటివి ఉండడం, దానివల్ల స్థిమితం లేకుండా ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా, తెలివిగా ఇలాంటి యొక్క స్థిమితం లేని పరిస్థితుల్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి మీకు చాలా వరకు ఈ రోజున సహకరిస్తుంది. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఆకస్మికంగా రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా కూడా ఇవాళ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు మీరు ఎక్కడన్నా జాబ్ చేసి అక్కడైనా ధనం కనుక మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే, మీకు సంబంధించిన వృత్తికి సంబంధించిన ఆదాయాలు అవన్నీ ఏదైనా ఆగినట్లయితే వాటికి సంబంధించి ఈ రోజున ఆకస్మికమైన ధనం పెద్ద మొత్తంలో రావడం అనేది, అలాగే దాంతో మీరు ఏదైనా నూతన విషయాలు, నూతన వ్యాపారం చేయడానికి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు చేయడం, ఆ విషయంలో చాలా ఆత్మీయుల్ని, మిత్రుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలు రెండూ కూడా ఒకేసారి చర్చకి రావడం, వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా మీరు ఆలోచనలు చేయడం, అలాగే మీ జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు, కొత్త ప్రదేశాల్లో వృత్తిపరంగా అవకాశాలు, లేకపోతే వృత్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి నూతన వృత్తులు ఏర్పడడం, లేకపోతే ఉన్న వృత్తిలో వారి యొక్క అధికారంతో పాటు గౌరవం, విలువలు పెరిగే అవకాశాలు లాంటివి లభించడం, అలాగే దానికి సంబంధించిన అధికారానికి సంబంధించిన మంచి వాహనాలు లాంటి వారికి లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి, ముఖ్యంగా దూర ప్రదేశంలో ఉండే వ్యక్తులను కలవడం, వ్యాపార నిమిత్తమైన ప్రయాణాలు లాంటివి మీకు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. అలాగే దూర ప్రదేశాలలో మీ యొక్క వ్యాపార విస్తరణ కావచ్చు, లేకపోతే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు అవకాశం అనేది, ముఖ్యంగా తండ్రితో భేదాభిప్రాయాలు రాకుండా, ముఖ్యంగా గురువులు, పెద్దలు, అలాగే మీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మొదలైన వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత గౌరవంగా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీలైనంత వరకు శ్రీరామ జయరామ శ్లోకం చేయడం వల్ల అసంతృప్తిని అధిగమిస్తూ ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. రావాల్సిన ధనం అనుకోకుండా ఒక చోట ఆగడం బట్టి కొంత చికాకులు అనేవి ఉంటాయి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడ్డము, మీడియేటర్షిప్ వల్ల అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణము, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు
మీ తెలివితేటలతో అలాంటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో మీకు ఒక గౌరవం, మీకు ఒక గుర్తింపు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఫలించే రోజుగా భావించవచ్చు. కానీ తొందరపడి వ్యక్తులతో విభేదాలు, ముఖ్యంగా అది కూడా వీలైనంత వరకు మీ యొక్క తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మా ద్వారా